నువ్వు గొప్ప చేసి చూపి 6 నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం. కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం. వీటలే నేను తోడిపోసే ఇస్తాను. భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు రేపు బాధ్యుడు నువ్వే అవుతావు చరిత్రలో. ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ, ఉన్న ఆ పార్టీలో మీరెంతకాలం ఉంటారో దేవుడికి తెలవాలి, మీ పార్టీ వాళ్ళకి తెలవాలి, మాకు తెలియదు. ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాగానే మీరేదో చేసినట్లు కేసీఆర్ ఏమి చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు. మాటిమాటికి కేసీఆర్ కేంద్రంగా కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా 4 చప్పట్లు మీరు తోలుకొచ్చుకున్న జనమో మీ అభిమానులు 4 చప్పట్లు కొడితే కొట్టవచ్చు, కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు గెలిచిండ్రు. నిన్నటిదాకా మేము అదే పాలమూరు జిల్లాలో 13 సీట్లతో ఉన్నాం, రాష్ట్రంలో 88 సీట్లతో ఉన్నాం. రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు. ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది, ఎన్నికల వ్యవస్థ ఎందుకవుతుంది? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు. ఏదో హరాజు పాట వాడినట్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ, వారంలో అమలు, రెండో వారంలో అమలు, ఏదో జోక్ అయిపోయింది. రైతు బంధు దేనికే గతి లేదు రాష్ట్ర రైతాంగానికి. ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు. ఎవడు ఆపిండా? ఆత్మపరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఉపసంహరించుకోవాలి అటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎండిన పొలాలకు, పండని పంటలకు బాధ్యత ఎవరు తీసుకుంటారండి? వ్యవసాయం వెనక్కి వస్తుందా? మళ్ళీ ముందరికి పోతుందా? వెనక్కిదంతా కూడా ఏమి టీవీయా రిప్లై పెట్టడానికే? వ్యవసాయం రిప్లై పెడతామా? జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? మేము ఆనాడే హెచ్చరించిన, ప్రభుత్వం వచ్చిన 3వ రోజు 4వ రోజు నేనే ఇక్కడి నుంచే మాట్లాడినా. వ్యవసాయం అనేది ఆగదు, ఏదైనా ఆగగలదు. దయచేసి వ్యవసాయాన్ని ముందుకు నడపండి. నీళ్లు కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ ఇబ్బంది కాకుండా చూసి మిగతా ప్రాధాన్యతలు 4 రోజులైనా సరే, మీరు హామీలు అన్నారు కదా, 100 రోజులు అన్నారు కదా, సరే మీరు సర్దుకోండి కాపురాన్ని, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ వ్యవసాయం ఆగకుండా చూడండి అని చెప్పినాం. ఆపేసి నాశనం చేసేస్తారు. ఇంకెక్కడ సీజన్ అంతా బాయ్. చారాన వంతు కూడా శిస్తు కాలే రాష్ట్రంలో ఈసారి. టీపీఎండ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లెక్కలు పబ్లిష్ చేయమనండి. ఎకరా ఏఓ సిస్టమ్ ద్వారా రికార్డు చేసే విధానం ఉండే కదా మొన్నటిదాకా నేను మంత్రి ఉన్నంత వరకు. డిక్లేర్ చేయమనండి. ఏ జిల్లాలో ఎన్ని పంటలోనే పోయినసారి యాసంగికి ఇప్పటి యాసంగికి కంపారిటివ్ టేబుల్ ఇమ్మనండి. దమ్ముంటే తెలుస్తుంది ఎంత సాగు పడిపోయిందో. థ్యాంక్ యూ.